4 విధముల స్వభావము కలిగిన మనుషులను మనం చూస్తున్నాం. ఒకడు దేవుని వాక్యం వింటాడు కానీ వాడు దేవుని వాక్యాన్ని గ్రహించడు, గ్రహింపు లేనివాడు. రెండోవాడు ఎవడు? వాక్యం వింటాడు కానీ వానికి శ్రమ కలిగినప్పుడు వాక్యం నుంచి తొలగిపోయి బలహీనుడు అవుతాడట. వాని గురించి బైబిల్ చెప్పింది, వాడు అభ్యంతరపడువాడు. మూడోవాడు ధనమోహంలోను లేక ఐహిక విచారంలో పడి దేవునికి దూరం అయిపోతాడట. వాడు నిష్ఫలుడు అని చెప్పి బైబిల్ చెప్తుంది. నాలుగోవాడు వాక్యం వింటాడు, గ్రహించి 30, 60, 100 ఫలిస్తాడు. వాడు ఫలించేవాడు. 4 రకములు స్వభావం కలిగిన వ్యక్తులు మనం చూస్తున్నాం. ఒకటి మాత్రమే నేను మీతో మాట్లాడతాను. అందరూ వాక్యం వినే వాళ్ళందరూ కూడా ఒకసారి స్తోత్రం చెప్పండి. మరొకసారి చెప్పండి. వాక్యం వినేవారందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే వాక్యం వినేవాడు కేవలం త్రోవ పక్కన ఉన్నవాడు మాత్రమే. వాక్యం విని గ్రహించేవాడు కావాలి. వాక్యం వినాలి, వాక్యాన్ని గ్రహించాలి. గ్రహించకపోతే జరిగే అనర్థం ఏంటి? ఆ వాక్యాన్ని మనం గ్రహించకపోతే కలిగే నష్టం ఏంటి అని మనం బైబిల్లో చూస్తే, వాక్యము హృదయంలో నుండి దుష్టుడు ఎత్తుకొని పోతాడట. చదువుదామా మాట? 18వ వచనం, 18, 19 కలిసి ఉంటాయి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో నుండి విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోను. వినువారుగా ఉంటే మాత్రం ప్రయోజనం లేదు. వాక్యం వినువారుగా ఉంటే ప్రయోజనం లేదు. వాక్యాన్ని గ్రహించేవారుగా ఉండాలి. గ్రహించటము అంటే మీకు అర్థం కావడానికి నేను చెబుతున్నా. మనము వాక్యాన్ని మరలా గుర్తు చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ వాక్య ప్రకారం నడవటానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మన వాక్యం వినువారుగా ఉండి క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉంటే, దేవుని వాక్యం చెబుతుంది, దుష్టుని హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. హృదయంలో వాక్యం లేకపోతే జరిగే అనర్థం ఏంటి అంటే, మనిషి హృదయంలో పాపము పనిచేస్తుంది. వాక్యం ఎక్కడైతే ఉండదో, వాక్యం ఎక్కడైతే పని చేయదో అక్కడ పాపమే పరిపాలన చేస్తుంది. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యాన్ని మనం ఏం చేయాలి? గ్రహించాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే, అన్నం తినేవాళ్ళు, అందరూ కాదులేండి, కొందరు అన్నం తింటా అలాగే జారమింగుతుంటారు. బరువు వాళ్ళకి నమలడానికే. సోమరులు. వాక్యాన్ని అలాగను మనం మింగేయకూడదు. బాగా నెమరు వేయాలి, ధ్యానం చేయాలి. ఇక్కడ చెప్పబడిన సంగతులు, దేవుని మందిరంలో చెప్పబడిన ప్రతి మాట కూడా మీరు రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని మరల ఏం చేయాలి? నెమరు వేసుకోవాలి. సమయాన్ని బట్టి దాన్ని మరలా తిరిగేస్తూ రావాలి. ఒక అద్భుతమైన సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుదాం. ప్రభువు దూత, నీవు లేచి
ఆ, ఉమ్. ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. చాలు, మళ్ళీ తర్వాత చదువుకుందాం. ఇక్కడ ఒక రాణి క్రింద పనిచేసే ఒక రాజ్యంలో ధనాగారం మీద అధికారి అయి ఉన్న ఓ మంత్రి, ఖజానాదారుడు. రాజుకు డబ్బులు అవసరమైతే ఎవరిని అడగాలి? ఇప్పుడు చెప్పాలి, ఖజానాదారుణ్ణి అడగాలి. ప్రజలకు డబ్బులు అవసరమైతే ఎవరిని అడగాలి? ఖజానాదారుణ్ణి అడగాలి. మీరు గమనించాలా, ఇతడు మంత్రి అయి ఉండి ఆరాధన చేయటానికి యెరూషలేమునకు వెళ్ళుచూ ఉండెను. దేవునికి స్తోత్రం. మన మంత్రులం అయితే ఆరాధనకు వస్తామా? మంత్రులం అయితే వస్తామా? వార్డు మెంబర్ కాండి, చూద్దాం ఈ కథ. హల్లెలూయా. ఎక్కడన్నా పని. అతడు మంత్రి అయి ఉండి ఆరాధించడానికి ఆ ఇంటి దగ్గర ఉన్న మందిరానికి వెళ్ళాల, వారి ఊర్లో ఉన్న మందిరానికి వెళ్ళలేదు, యెరూషలేమునకు వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఐథియోపియా నుండి యెరూషలేమునకు వచ్చాడు. కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం. ఆరాధన అంటే ఆసక్తి, ఆరాధన అంటే ఇష్టం. ఇంచుమించు 36 కిలోమీటర్లు నాకు మీ దగ్గరికి రావడానికే. ఇక్కడే ఈ ఊర్లోనే మేము వచ్చి మైకులు పెట్టుకుంటున్నాం. లాస్ట్ మీకు ఆశ ఉందా? ఆశ లేదా? దేవుని మందిరంలో ఎప్పుడు వస్తున్నా మందిరానికి? మనం ఆరాధన సమయానికి మందిరంలో ఉండాలి. నాకంటే ముందు వచ్చి నేను పాటలు పాడుతుంటారు, ప్రార్థన చేస్తుంటారు నేను అనుకుంటే ఎవరికి నచ్చినట్టు, దానివల్ల నష్టపోయేది మీరే, నేను కాదు. మీరు ఎప్పుడొచ్చినా, ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా దేవుని పని అయితే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. కానీ క్రమం అవసరం. దేవుని సన్నిధిలో మనము క్రమము కలిగిన వారమై ఉండాలి. ఆరాధన చేయటానికి సాధారణమైన మనుషులం బాధలో, బంధకాల్లో, అవమానాల్లో, నిందలలో, గుండె నిండా వేదన కలిగి, బాధ కలిగి ఉన్నాం. మనం దేవుని దగ్గరికి ఎప్పుడు రావాలని ఎదురు చూడాలి. మీరు హాస్పిటల్కి వెళ్ళి చూడండి, డాక్టర్ వచ్చిండడు, కానీ పేషెంట్లు టోకన్లు తీసుకుని అడిగి కూర్చుంటారు. మీరు ఎప్పుడు వెళ్ళలేదు అట్లాగా? వెళ్ళగానే ఎప్పుడైనా డాక్టర్ చూసాడా? ఛాన్సే లేదు. కారణం ఏంటంటే తనకున్న శారీరకమైన రోగం నుంచి విడుదల పొందాలని డాక్టర్ గారి కొరకు ఎదురు చూస్తున్నారు. మంచిదే, కానీ నీ శరీరంలో, నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వెంతో వెనకబడి ఉన్నావు. ఉన్న దరిద్రము చాలదు అన్నట్టుగా సమస్యల మీద సమస్యలు, శ్రమలు, అవమానాలు, నిందలు, ఇవన్నీ కలిగిన దేవుని దగ్గరకు వచ్చి మన బాధ చెప్పుకుందామన్న చింత, ఆ బాధ ఎవరికి లేదు. ఒకవేళ మీరు సమృద్ధి కలిగి ఉంటే, మీకు చింత లేకపోతే, మీకు శ్రమలు లేకపోతే దేవునికి మహిమ కలుగును గాక.
దేవుని సన్నిధిలో కనపడుటకు, ఆరాధన చేయటానికి మనం అందరికంటే ముందు రావాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఒకసారి మీరు మనసులో పెట్టండి. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన సన్నిధిని అలక్ష్యము చేయువాడు దేవుడు కూడా వానిని అలక్ష్యం చేస్తాడట. దేవుని సన్నిధికి మనం భయపడు వారంగా ఉండాలి. ఐథియోపియా నుండి యెరూషలేమునకు దేవుని సన్నిధికి వచ్చేవాడు ఈ వ్యక్తి. అతడెవరు చెప్పండి? ఎవరు అతడు? ధనాగార శాఖ మంత్రి. ఆమేన్. ఖజానాదారుడు. రాజ్యం మీద ఎన్నో బాధ్యతలు కలిగిన వ్యక్తి, ప్రజల మీద భారం కలిగిన వ్యక్తి, బాధ్యత కలిగిన వ్యక్తి. కానీ దేవుణ్ణి ఆరాధించే విషయంలో మాత్రం అతడు ఎప్పుడు కూడా ముందుండేవాడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యకు స్తోత్రం. గుచ్చుకునే వాక్యం చెప్తే నచ్చదు, మెచ్చుకునే వాక్యం చెప్తే నచ్చదు. ఎలాంటి వాక్యం చెప్పి మిమ్మల్ని సరి చేయాలో 5 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నా. ఐదు సంవత్సరాల నుండి. మీరు గమనించాలి. కింది వచనాలను కొన్ని మాటలు చదువుదాం. కింది వచనాలు. అతడు మందిరాన్ని ముగించుకొని, ఆరాధన ముగించుకొని తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన, చూసారా, ఆరాధన ముగించబడింది. ఆరాధన ముగించబడితేనే మనం చేసే పని ఏంటి? మనం ఏం చేస్తాం? శుభ్రంగా ప్లేట్ కడగడం, కుండలు ఖాళీ చేయటం. అవునా? ఇక మళ్ళా బైబిల్ ఆదివారం వరకు పట్టేది లేదు, ఆదివారం వరకు బైబిల్ తెరిచేది లేదు. ఇతడు దేవుని మందిరంలో విన్న వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి, ఆ వాక్యాన్ని గ్రహించటానికి బైబిల్ ఓపెన్ చేశాడు. ఏం చెప్పాడా ఈరోజు దైవజనుడు? ఈరోజు యాజకుడు ఏ వాక్యం చెప్పాడు? ఈ వాక్యం యొక్క అర్థాన్ని మరింతగా అర్థం చేసుకోవటానికి ధ్యానం చేస్తూ ప్రయాణం అవుతున్నాడు. ప్రయాణములోనే బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు నోట్ చేయమని చెప్పానంటే, మనం రాసుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక సందర్భం మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు తిరిగి ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగా నెమరు వేసిన వారి జీవితాల్లో కలిగే ఆశీర్వాదం కూడా కింది వచనాల్లో మనం చూస్తాం. అలాగా గుర్తు చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్న వ్యక్తిని మనం బైబిల్లో చూస్తున్నాం. అతడు ఆ యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. చదువుమా. అప్పుడు దేవుని ఆత్మ ఫిలిప్పుతో ఆ రథము దగ్గరికి వెళ్ళి దానిని కలుసుకోమని గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యాన్ని ఎవరైతే విన్న వాక్యాన్ని ఎవరైతే తిరిగి రిపీట్ చేసుకుంటుంటారో వారి దగ్గరికి దేవదూతలు దిగి వస్తారు. ఎవరు వస్తారండి? ఫిలిప్పు అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఫిలిప్పు ఎలా వచ్చాడు? పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆత్మచేత నింపబడి వచ్చాడు. రథం కంటే చాలా స్పీడ్గా పరిగెత్తాడు. కారణం ఏంటంటే అతడు దేవుని ఆత్మతో నింపబడి, ప్రభువు దూత అని చెప్పి రాయబడింది. ప్రభువు దూత ఫిలిప్పును కలుసుకున్నాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు విన్న తర్వాత ఎప్పుడైతే దాన్ని రిపీట్ చేస్తావో, రాసుకున్న దానిని ఎప్పుడైతే తిరిగి నువ్వు నెమరు వేసుకుంటావో, అప్పుడు దేవుని ఆత్మ లేక దేవుని దూతలు
మన చుట్టూ ఆవరించటం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీ ఇల్లు దర్శించాలి, దేవదూతలు నీ కుటుంబాన్ని దర్శించాలంటే నువ్వు చేయాల్సిన పని గ్రహించటానికి, ధ్యానం చేయటానికి దేవుని గ్రంథాన్ని ఓపెన్ చేయడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందరి దగ్గర ఉంది కదండి బైబిల్, ప్రతి ఒక్కరికి బైబిల్ ఉంది. ఆదివారం తప్పితే మళ్ళీ ఆదివారం వరకు బైబిల్ ముట్టని వ్యక్తివైతే నువ్వు ఇలాంటి సంఘాలు ఎన్ని మారినా ప్రయోజనము లేని విశ్వాసివి, పనికిరాని విశ్వాసి. వాక్యాన్ని ధ్యానం చేయటానికి, వాక్యాన్ని చదవటానికి, నువ్వు మరలా మరలా ఆ వాక్యాన్ని నెమరు వేసుకోవటానికి సిద్ధపడినప్పుడే దేవదూతలు నిన్ను దర్శించడానికి ఇష్టపడతారు. చూడండి, ఫిలిప్పు అతన్ని ఎదుర్కొనెను. ఓకే, చదువుదాం. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండగా విని, నువ్వు చదువుచున్నది, స్తోత్రం కలుగునగాక, మన మూలపాఠంలో ఒక సంగతి చదువుకున్నాం, వాక్యము విని గ్రహించకపోతే వాడు వాక్యము హృదయములో లేని వ్యక్తిగా కనబడతాడు. ఇక్కడ విని గ్రహించకపోతే, సరే, ఇక్కడ చదవటం చాలా అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుతూ ఏం చేయాలి? దానిని గ్రహించాలంటున్నాడు. చదువుతున్నది నువ్వు గ్రహించుచున్నావా? నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా? కొందరు బట్టి కొట్టి ఉంటారు. 2:1 బట్టి కొట్టిన చదువు పనికి రాదు. హల్లెలూయా. అవునా కదా? బట్టి కొట్టిన చదువు ఎక్కడ పనికి రాదు, ఎవరికి పనికిరాదు, నీకు కూడా పనికిరాదు. ఒకవేళ ఆ ఎగ్జామ్లో నువ్వు పాస్ అవుతావేమో కానీ ఇంక ఏ ఎగ్జామ్లో పనికిరావు. గ్రహింపు కలిగిన వాడే వింటే చాలండి ఎగ్జామ్లో రాసేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బట్టి కొట్టిన వాడు ఏమవుతాడు? ఎగ్జామ్ పేపర్ చూడగానే మన మతిపోతుంది, అయిపోయింది. నేను చదివింది వేరే బుక్ కదా, వేరే క్వశ్చన్ కదా, ఇది వచ్చింది అంటే. చదువుతున్న దాన్ని ఏం చేయాలంట? చదవండి, చెప్పండి. చదువుతున్న దాన్ని గ్రహించాలి, విన్న వాక్యాన్ని గ్రహించాలి. రెండవది, చదువుతున్న వాక్యాన్ని నువ్వు గ్రహించాలి. దైవజనుడైన ఫిలిప్పు అడుగుతున్నాడు, అయ్యా, ఐథియోపియా నుండి యెరూషలేమునకు ఎన్ని పనులున్నా, రాజ్యభారం ఉన్నా అన్ని పక్కన పెట్టేసి దేవుని మందిరానికి నువ్వు వస్తున్నావు. మంచిదే, నేను నిన్ను చూశాను, నీలో ఉన్న ఆసక్తిని చూశాను. విన్న వాక్యాన్ని మర్చిపోకుండా, తిరిగి రాజ్య విషయంలో నువ్వు మనసు పెట్టకుండా విన్న వాక్యాన్ని తిరిగి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. అందుకే దేవుని దూత నన్ను పంపించారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంటికి దేవదూత రావాలంటే నువ్వేం చేయాలి? ఇక్కడ విన్న దాన్ని, దేవుని సంగతులు విన్న తర్వాత దానిని తిరిగి నువ్వేం చేసుకోవాలి? నెమ్మది వేసుకుంటా, ధ్యానం చేస్తున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి ఓపెన్ చేయాలి. ఆమేన్. పరిశుద్ధాత్మను మరికొన్ని సంగతులు నీకు బయలుపరుస్తారు. మరికొన్ని సంగతులు నీకు బయలుపరిచి నీ జీవితాన్ని ఎలా మార్చాలో దేవుడు మాట్లాడతారు. కాబట్టి నోట్ చేసుకోవటం అన్నది మీరు అలవాటు చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహించుచున్నావా?
వింటున్న దానిని గ్రహించుచున్నావా? ఇక్కడ చదువు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. చదువు వచ్చిన వాళ్ళు, చదువు వచ్చి సగం చదువులు వచ్చి 2 చేతులు ఎత్తండి. చదువు వచ్చిన వాళ్ళు. చదువు రాదా నీకు? రాదా? ఎత్తండి చేతులు. ఎత్తు, 2 చేతులు ఎత్తు. మీరు చదువుతున్నది గ్రహించాలి. ఇప్పుడు చదువురాని వాళ్ళు ఏం చేయాలి? విన్నదాన్ని ఇక్కడే బాగా నెమ్మరేసుకోవాలి. మళ్ళీ ఛాన్స్ రాదు. చదువు వచ్చిన వాళ్ళకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే రాసుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. నీకు ఆ ఛాన్స్ లేదు. నువ్వు ఇక్కడే మనసు పెట్టాలి. ఇక్కడే జాగ్రత్తగా దేవుని మాటలు విని ఆ మాటలు ఇంటికి వెళ్తున్నప్పుడు నువ్వు మరలా గుర్తు చేసుకుంటే నీ ప్రక్కన దేవుని దూత నడవడం ప్రారంభిస్తారు. ఆమేన్. నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే దేవుడు వచ్చి మాట్లాడతాడు. అమ్మా నువ్వు ఇలా కాదు అర్థం చేసుకోవాలి, ఇలాగా. యెషయా గ్రంథం గురించి అక్కడ రాయబడి అక్కడ చెప్పారేమో. ఈ యొక్క మంత్రి గారు ఏం చేస్తున్నారంటే యెషయా గ్రంథం చదువుతున్నారు. అక్కడ ఏందో చెప్పబడింది, ఈయన ఏదో చెప్పాడని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినా తిరిగి ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఆ మంత్రి గారి మనస్సును ఎరిగి ఫిలిప్పును పంపించారు. స్తోత్రం. ఫిలిప్పు వచ్చి చెప్తున్నాడు, నువ్వు చదువుతున్నావు, గ్రహిస్తున్నావా అని అడిగాడు. అప్పుడు ఆ మాట చూడండి, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఏలాగు గ్రహింపగలనని. చూసారా? ఏమండి, మంత్రి పదవి అంటే అంత ఈజీ అండి? ఊరికేనే ఇస్తారా మంత్రి పదవి? లెక్కలు రానోడికి మంత్రి పదవి ఇస్తారండి? ఖజానాదారుడిగా నియమిస్తారా? విద్యాశాఖ మంత్రికి ఏమొచ్చిండాలి చెప్పండి? అందరు చెప్పాలి. మనమే కదా. నా మీద కోపం ఉందా? ప్రైజ్ లార్డ్. మీరేం కోపపడకండి, మీరు బాగుపడాలని చెప్పేది అంతే. విద్యాశాఖ మంత్రికి ఏమొచ్చిండాలి? విద్య వచ్చిండాలి. విద్య రాకపోతే ఎగ్జామ్కి స్పెల్లింగ్ రాదు. ఎగ్జామ్ అనే మాటకి స్పెల్లింగ్ రాదు కదా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేను ఒక మాట అడుగుతా, చెప్పాలి. జిరాక్స్ స్పెల్లింగ్ చెప్పండి. జిరాక్స్. అమ్మా మీరు చెప్పండి. ఎక్స్ తప్పు చెప్తున్నారు ఇలా. XERO జిరాఫీ స్పెల్లింగ్ చెప్పండి. ఎందుకు అట్లాగా? విద్య లేకపోతే జిరాఫీకి జిరాక్స్కి పెద్ద తేడా లేదే. ఇలాగే బేరీ చేసుకుంటారు. హల్లెలూయా. ఇతడు మంచి లెక్కలు ఆరితేరిన వాడు. అందుకే అతనికి ఏమిచ్చింది ఆమె? రాణిగారు మంత్రి పదవి ఇచ్చారు. ఇతడు ఏమంటున్నాడంటే, ఎవడైనను నాకు దారి చూపకపోతే నేను ఎలాగూ గ్రహింపగలను అంటే, ఎంత చదివినా అర్థం కాంది ఏంటంటే దేవుని బైబిల్. స్తోత్రం చెప్పాలి. నువ్వెంత చదివినా నీకు అర్థం కాదు. ఇలాంటి వాక్యాలు ఇవన్నీ విన్నా అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు తెలుసా? గ్రహింపు లేకపోతే నీకు అర్థం కాదు. నువ్వు గ్రహించాలి. ఎందుకు ఇక్కడ ఇంతగా ఈ మాట రాయబడిందనే మాటను గ్రహించాలి. అతడు గ్రహించకుండా ఊరికే అలాగ చదువుకుంటూ వెళ్తున్నాడు. అతనిలో ఉన్న ఆసక్తిని దేవుడు చూసి ఫిలిప్పు దేవుని ఆత్మచేత నింపబడి పంపిస్తే ఇప్పుడు అతడు అంటున్నాడు, ఎవడైనను నాకు దారి చూపకపోతే. అక్కడ వింటున్నా కానీ నాకు అర్థం కావట్లేదు, చదువుతున్నా అర్థం కావట్లేదు. ఇప్పుడు దీని గురించి నాకు గ్రహింపు కలిగేలా చెప్పేవారు కావాలి.
హల్లెలూయా. మీకు అర్థం కాదని, మీరు విన్నా అర్థం చేసుకోలేరని దేవుడు పదే పదే మమ్మల్ని పంపించి మీతో మాట్లాడటానికి పంపిస్తున్నారు. మీకు చదువు రాకని కాదు, మీకు బైబిల్ తెలియక కాదు, చరిత్ర తెలియక కాదు. ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను, చూడండి. మార్కు సువార్త చూస్తామా? మార్కు సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చూద్దామండి. 10వ వచనం. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండినవారు ఆ ఉపమానమును గురించి ఆయన అడిగిరి. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడినది, కానీ వెలుపల నుండి వారును చెప్పాను. స్తోత్రం. శిష్యులందరూ ఒంటరిగా, యేసుప్రభు ఒంటరి కూర్చున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నారు. అయ్యా, మీరు ఎక్కడ బోధ చేసినా ఉపమాన రీతిగానే బోధ చేస్తున్నారు, ఎందుకు అని అడిగారు. ఉపమానాలు అవసరమా? కథలు అవసరమా? ఓ ప్రశ్న వేశారు 12 మంది. అప్పుడు యేసు ప్రభుల వారు చెప్పిన మాట ఏంటంటే, వాక్యమును గురించి లేక దేవుని రాజ్యమును గురించిన సత్యం మర్మం మీకు మాత్రమే బయలుపరచబడి ఉన్నది. ఆమేన్. ఎవరికి బయలుపరచబడింది? శిష్యులకు మాత్రమే బయలుపరచబడింది. ఇక వాక్యం వినే వాళ్లకు, చదివే వాళ్లకు, గ్రహింపని వాళ్లకు వాక్యము గురించి చెప్పిన, రాజ్యం గురించి చెప్పిన, యేసుప్రభు గురించి చెప్పిన, పరలోక గురించి చెప్పిన, దేవతల గురించి చెప్పిన ఏం అర్థం కాదు, ఏదో. అందుకే వారికి ఉపమాన రీతిగా బోధించవలసి వచ్చెను అని చెప్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు తక్కువ, నేను గొప్ప అని కాదు. కేవలం అభిషేకం పొందినందుకు దేవుడు మా మీదకి ఏమిచ్చాడు? ఆత్మ అభిషేకం పొందటం వల్ల వాక్య జ్ఞానం ఇచ్చాడు, అంతే. దానిని వివరించడానికి మీ మధ్యకు దేవుడు మమ్మల్ని పంపుతున్నాడు. మీరు వినాలి, చదవాలి, గ్రహించాలి. గ్రహింపు కలిగి ఉంటే వెంటనే ఏం కలుగుతుందో చూడండి. పరిశుద్ధాత్మ గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో మనం కంటిన్యూ చేద్దాం. రథమెక్కి ఈ ప్రవక్త, ఈ యెషయా ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడంటే, అప్పుడు ఈయన చెప్పాడు. ఆయనకు అర్థం కాలేదు. ఏ మాటలు అర్థం కాలేదు? యెషయా గ్రంథం చూద్దామండి, ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథంలో దేవుడు చెప్పిన మాటలు మనం చూద్దాం. ఇక్కడ ఇందాక సోదరి చదివిన వద్దకు తేబడిన గొర్రె పిల్లవలే, అక్కడి నుంచి మనం చదువుతాం. 7వ వచనం. ఈ మాటలన్నీ ఆయన చదువుతున్నాడు. ఎవరు? ఈ మంత్రి గారు చదువుతున్నారు. చదువుతుంటే ఆయన 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 అతడు ఆయన అనే మాటలు అర్థం కాలేదు. ఎవరి గురించి రాయబడ్డాయి ఇవని ఫిలిప్పును అడగడం మొదలుపెట్టారు. అప్పుడు ఫిలిప్పు యేసుక్రీస్తుని గురించి చెప్పడం జరిగింది. స్తోత్రం,
హల్లెలూయా. ఆ తర్వాత ఆ మాటలన్నీ విన్న తర్వాత ఈ నపుంసకుడు అన్న మాట ఏంటో చూడండి. ఫిలిప్పు ఉమ్, 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 ఉమ్. దేవుని స్తోత్రం. అప్పటి వరకు అతని జీవితంలో ఏమీ లేదు, కలవరం. మందిరానికి వచ్చాడు కానీ నెమ్మది లేదు, వాక్యం విన్నాడు కానీ సమాధానం లేదు, అంత గలిబిలి. వాక్య మనసులో ఉంది కానీ అది సరిగ్గా గ్రహించకపోవటం వల్ల అర్థం కాలేదు. వాక్యం చెప్పారు పాస్టర్ గారు, అర్థం కాలేదు. ఈరోజు నువ్వు కూడా, నీ పరిస్థితి కూడా, మందిరానికి వచ్చిన సంతోషం లేని అనుభవాలు నీకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని గ్రహించటం నేర్చుకో, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయి. నువ్వు గ్రహించకపోతే దేవుని ఆత్మ సన్నిధిని నువ్వు అనుభవించలేవు. నీ హృదయంలో సంతోషం ఉండదు. వచ్చిన దారిన వెళ్ళాల్సిందే, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వెళ్ళిపోవాల్సిందే. గ్రహించిన వాళ్ళు ఏం చేస్తారు? దేవుని సంతోషంగా హృదయంలో ఉంచుకొని వెళ్తారు. అతడు సంతోషంగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. దానికంటే ముందు అతడు ఏం తీసుకున్నాడు చెప్పండి? బాప్తిసం పొందాడు. ఆమేన్. దైవజనుడు చెప్పలేదు, అయ్యా బాప్తిసం తీసుకొని చెప్పలే. వాక్యం విన్న వెంటనే అతని మనసులో గ్రహింపు కలిగింది. నీళ్ళలో దిగి అక్కడ అంటాడు, నీకు బాప్తిసం ఇచ్చుటకు అభ్యంతరమా? ఆమేన్. అరుగో నీళ్ళు, అరుగో నీళ్ళు, ఇక ఆలస్యం ఎందుకు? ఈ రోజుల్లో లక్షలు ఖర్చు పెట్టి, మీటింగ్లు పెట్టి, రాత్రి పగళ్ళు ప్రార్థనలు చేసి, ఉపవాసాలు చేసి, దేవుని వాక్యం అందించి, అమ్మా రక్షణ పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులెత్తి మా దగ్గరికి రండి, మీ కొరకు ప్రార్థన చేస్తామని పిలిస్తే ఎవరు రావట్లేదు. కారణం ఏంటి? వాక్యం విన్నారు కానీ గ్రహించట్లేదు. అందుకే వారి జీవితాల్లో మార్పు రావట్లేదు. హృదయాల్లో దేవుని కలిగి బ్రతుకుదాం, వాక్యాన్ని కలిగి ఉందాం. మీరు వినువారుగా ఉంటే మాత్రం ప్రయోజనం లేదు. వాక్యాన్ని గ్రహించటం వలన కలిగే ఆశీర్వాద గురించి నేను చెప్తాను. మీరు జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలో మీరు చదవండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుదామండి. కొలస్సీ 1:6 వచనం. ఈ సువార్త బాగా వినాలి. దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన విన్న తర్వాత గ్రహింపు లేకపోతే చాలా ప్రమాదాలు ఉన్నాయి. విన్న తర్వాత గ్రహించిన తర్వాత చూడండి, ఏమి అప్పిస్తున్నది? దేవుని కృప. ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు గ్రహిస్తావో కృప నీలో ఏమవుతుంది? విస్తరించుచున్నది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి 10వ వచనం చదువుతాం. ఆయన మనలను, కొలస్సీ పత్రిక 1:10 వచనం. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలులగుతూ ఉన్నారు. స్తోత్రం. వాక్యమును గ్రహించితే మనం ప్రతి సత్కారంలో ఏమవుతాం? సఫలులమవుతాం. చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ ఉందని బైబిల్ చెప్తుంది. నేను చెప్పిన మాటలు కాదు.
దేవుని యొక్క సత్యమును గూర్చి, దేవుని రాజ్యమును గూర్చి, వాక్యమును గూర్చి, ఆయన ప్రసన్నతను గురించి నువ్వు ఎప్పుడైతే విన్న తర్వాత గ్రహించుతావో అప్పుడు నీకు కృప విస్తరించడం ప్రారంభమవుతుందట. రెండవది, నువ్వు చేసే ప్రతి పనికి సక్సెస్, విజయం. అందుకే దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహించాలి. ఎన్నో సంవత్సరాల వాక్యాలు వింటున్నాం, కానీ గ్రహింపు లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్న సమస్యల్లో ఉన్నాం, మనం బాధల్లో ఉన్నాం. వాక్యము ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతాడో విందాము, జాగ్రత్తగా ఆలోచిద్దాం. లేదు, ఆలోచన లేదు. ఇక్కడికి వచ్చిన సంసారం మీదనే శ్రద్ధ, ఇక్కడికి వచ్చిన వాటి మీదనే మనసు, వాక్యం మీద మనసు లేదు. మూలపాటులు ఎక్కడున్నారు వాళ్ళు చెప్పండి? దారిన పడిన విత్తనం అంట అది. ఎక్కడున్నావు నువ్వు? మందిరంలో ఉన్నాననుకుంటున్నావు, ఆత్మీయతలో ఉన్నాననుకుంటున్నావు, విశ్వాసంలో ఉన్నాననుకుంటున్నావు, సీనియారిటీ క్రైస్తవత్వం ఉంది నాలో అనుకుంటున్నావు. కానీ నువ్వు ఆడున్నావు తెలుసా? దారిలోనే ఉన్నావు, ఇంకా లోపలికి రాలే. హల్లెలూయా. ఇంకా లోపలికి రాలేదు. బైబిల్ చెప్తుంది, చూడు ఆ మాట. మత్తయి సువార్తలు చూడు ఒకసారి, 18వ వచనం. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే, గ్రహింపు లేని వాడే, దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టిన వాడే. వాక్యాన్ని వింటున్నావు కానీ గ్రహింపు లేకపోతే నువ్వు దారిలోనే ఉన్నావు. దారిలో ఎన్ని ప్రమాదాలు, గమ్యం తెలియని పరిస్థితి, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు దారిలో ఉంటావా లేకపోతే దేవుని సన్నిధిలో ఉంటావో నువ్వు ఆలోచించుకో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వెలుపట ఉన్నాడు వాడు, లోపలికి రాలేని పరిస్థితి. వెలుపటనే దారిలోనే బ్రతుకుతున్నాడు. వాడు ఫలించటం కష్టం. ఎందుకు తెలుసా? దారిలో వాడిని విత్తనాలు ఏం చేస్తారు జనాలు? తొక్కుకుంటూ వెళ్ళిపోతారు, తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. వాడు ఫలించడు, వాడు ఏలలేడు, పరిపాలన చేయలేడు. కలలు కనాల్సిందే, నేను కూడా ఫలిస్తానని కలలు కనాల్సిందే, కానీ అది మాత్రం అసాధ్యం. అందుకే బైబిల్ చెబుతుంది, దారిలో నుంచి నువ్వు లోపలికి వచ్చేయాలి. స్తోత్రం. గ్రహింపులోకి రావాలి. దేవుని వాక్యాన్ని గ్రహించే సామర్థ్యతలోకి రావాలి. వెనువారుగా మాత్రమే ఉండొద్దు. కొంతమందికి విశ్వాసం ఎక్కువ కదా, చాలా విశ్వాసం ఉంటుంది. ప్రతి దానికి విశ్వాసం గురించి మాట్లాడతారు. మాటలుంటే సరిపోమా, క్రియలు లేని విశ్వాసం ఏమవుతాం? మృతం అంట. క్రియలు లేని విశ్వాసి చచ్చిన వానితో సమానం. నీకు ఇలాంటి విశ్వాసం ఎంత ఉంటే లాభం? క్రియలు కలిగిన విశ్వాసం ఆవగింజ చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ పక్షులు వచ్చి నివసించేంత గొప్ప వృక్షంగా మారుతాం. క్రియలు కలిగిన విశ్వాసం ఆవగింజ చాలు. మేము క్రైస్తవులమే, మేము విశ్వాసులమే, మేము క్రైస్తవులు అనుభవం కలిగిన వాళ్ళమే. ఏం ప్రయోజనం? కొందరు బాప్తిజం ఇచ్చి యోహాను గారితో అన్నారు, మాకేం బాప్తిజం అక్కర్లేదు. ఎందుకయ్యా?
ఎందుకక్కర్లేదు, మేము అబ్రహాము సంతానం అన్నారు వాళ్ళు. ఎవరి సంతానం అంట? ఏ స్వామి, అబ్రహామే సున్నతి పొందారా, మీరెంత బచ్చ. అబ్రహామే సున్నతి పొందాడు. ఎన్నేళ్ళ వయసులో? 85 సంవత్సరాల వయసులో సున్నతి పొందాడు అబ్రహాం. మీరు ఆలోచించండి. మనం గ్రహించకపోతే, అందుకే మీరేం చేసుకోవాలి? నోట్ చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. రాసుకొని ఇంటికి వెళ్ళి సమయం ఉన్నప్పుడు ఓపెన్ చేసి తిరిగి ధ్యానం చేయాలి. ఆమేన్. అప్పుడు దేవదూతలు నీ ఇంటికి రావడం ప్రారంభిస్తారు. ఏం హ్యాపీ లేదు నాకు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ లార్డ్. మీ ఇంటికి ఎవరు రావాలి? బంధువుల, దేవదూతల? గట్టిగా. రక్త సంబంధుల, దేవదూతల? ఫ్రెండ్సా, దేవదూతల? ఎవరు వస్తే మనకు ఆశీర్వాదం కదా? కొర్నేలు ఇంటికి ఎవరు వచ్చారు? పడుకుంటే, ప్రార్థనలో ఉంటే 3 గంటల సమయంలో ప్రార్థనలో ఉన్నాడు. మంచి డబ్బున్న అధికారి, ఆయన 100 మందికి అధికారి. ఆయన ఇంటికి దేవదూతలు వచ్చారు. సాకులు చెప్పలేదు దేవుని పనికే. ఆమేన్. అడ్డు చెప్పలేదు దేవుని పనికే. మీరు ఆలోచించండి. నేను అందుకే వార్డు మెంబర్లు అయి చూడండి, మీ కథ ఉంటుంది. ఒక్కరోజు మందిరంలో ఎక్కితే పందెం, మీరు మందిరానికి వస్తే పందెం. వాళ్ళు రమ్మన్నారు, వీళ్ళు రమ్మన్నారు, ఎన్ని చెప్తాము. హల్లెలూయా. మనం ఎవరికి భయపడాలి? ఇంత బాగా చెప్తారండి మీరు. ఇంతకు ఏది ఎక్కడ భయపడ్డారు? గ్రహించండి. దేవుని సంగతులు గ్రహించాలి. బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, ఇశ్రాయేలీలకు ఏం లేదు, ఏం లేదు. వాళ్ళేనండి ఇవన్నీ కనిపెట్టింది. లైట్లు, ఎలక్ట్రానిక్స్, బాంబులు, గీంబులు. ఎవరు కనిపెట్టినారంటారు? తెలియలేదంటే చెప్తున్నా. మీరు లోక సంబంధమైన తెలివి ఉంది, దైవ జ్ఞానం లేదు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో తెలియదు, దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థించాలో తెలియదు. ఒకటి మాత్రం ఖచ్చితంగా నేర్చుకుంటారమ్మా, పరలోకమందున్న మా తండ్రి. అది మాత్రం ఇంకా నేర్చుకుని పెట్టుకుంటారు బాగా. అదే గొప్ప ప్రార్థన వాళ్ళకి. దారిన పడ్డ వాళ్ళు అంతే. వాళ్ళు దారిన పెట్టాడు ఒకటే పాట, పాడిన పాటే పాడకురా పాచితల దాసుడు అని అదే పాడుతుంటాడు. అదే తంతే, ఎక్కడికి వెళ్ళినా అదే తంతే. కొత్త అనుభవాలు లేవు. మీకు ఒక పరీక్ష ఈరోజు ప్రయత్నం చేయండి. పలికిన పేరు పలకకుండా, కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు, ఇలాగా పలికిన పేరు పలకకుండా, రాయకూడదు, పలకకుండా ప్రార్థన చేయండి. పలికిన పేరు మళ్ళీ వెనక రాకూడదు. ట్రై చేయండి, అలా ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు అనుభవాలు వస్తాయి. ఆమేన్. అప్పుడు ఆత్మీయత గురించి అంటే తెలుసుకుంటారు. కొంతమందికి అడ్డంగా ఒకటో రెండో నేర్చిపెట్టుకుంటారు. కరుణామయుడా, దయామయుడు, ప్రేమామయుడు ఒకటి నేర్చిపెట్టుకుంటారు. ఎప్పుడు ప్రార్థన చేసినా ఆ 3 మాటలు చెప్పేది, యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. కొత్తగా ప్రయత్నం చేయాలి. ఆమేన్. ఎప్పుడు వస్తుంది? మనం దేవుని సన్నిధిలో మోకరించి కొత్తగా నాకు ప్రార్థన నేర్పించు ప్రభు. నేను ఈ మధ్య ఒక ప్రార్థన చేస్తున్నా. నన్ను సేవకుని చేశావు, నా ద్వారా సేవకులు లేవాలి ప్రభు. ఆమేన్. నా ద్వారా ఎవరు లేవాలి? విశ్వాసులు కాదు, సేవకులే లేయాలి.
ఒక్క సేవకునైనా లేపు ప్రభు అని ప్రార్థన చేస్తున్నా. ఏం ప్రయోజనం అండి? ఉత్త పాస్టర్ అయితే ఏం ప్రయోజనం? మా సంఘానికి 2 సంఘాల కాపురమ్మ, ఏం లాభం? ఒక్క సేవకుని కూడా తయారు చేయలేని సేవకుడు ఉంటే ముడిపోతే. ఇప్పుడు టీచర్ అమ్మ ఉంది, కొడుకుని ఏం చేయాలనుకుంటుంది? చెప్పాలి, చెప్పండి. ఇంజనీర్ ఉన్నాడు, కొడుకుని ఏం చేయాలనుకుంటాడు? డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ కొడుకు ఏం చేయాలనుకుంటాడు? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి మీరు కూడా బలంగా లోతైన మర్మాలతో కూడిన ప్రార్థన చేయడం ప్రారంభించాలి. అది ఎప్పుడవుతుందంటే గ్రహింపు కలిగిన వాడికి మాత్రమే. ఇప్పుడు వాక్యం చెప్పాం కదా, ఆ వాక్యం మీద ప్రార్థన చేయడం మీరు నేర్చుకోవాలి. ఆ వాక్యం మీద మరింత లోతైన దేవుడు నీ ద్వారా బయలుపరిచే సంగతులు, నా ద్వారా కాదు, నీ ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. అర్థమైందా? ఇందాక సోదరుకు మాట చదివారు 119వ కీర్తనలో, నా సేవకులకు మించిన జ్ఞానం. చదువుతావమ్మా మాట 119లో వచ్చిన నాకు తెలియదు. మా సేవకుల గురించి చెప్తాను. అదుగదుగో, నా బోధకులందరికంటే. హల్లెలూయా. దావీదు ఎక్కడ కూర్చొని రాశాడు కానీ దేవునితో తనకున్న అనుభవాలు రాసుకుంటున్నాడు. బోధకుల కంటే, బోధకుడు కాదు, బోధకుల కంటే విశేషమైన జ్ఞానం ఉందని చెప్పుకుంటాడు. దేవుడు నీకు ఇచ్చాడండి, నువ్వు కావాలంటే దాన్ని గ్రహించట్లేదు. అదే వచ్చిన తిప్పలు. దేవుడు నీలో సమృద్ధి పెట్టాడు, ఫలించడానికి కావలసిన కృపను పెట్టాడు నీ గుండెలో, కానీ నువ్వు గ్రహించట్లేదు. నువ్వెంతసేపు నా సంసారం నెత్తినేసుకుంటున్నావు, సమస్యలు నెత్తినేసుకుంటున్నావు. నీలో ఉండే దేవుడు కృపను అర్థం చేసుకోవట్లేదు. అందుకే దేవుడు అన్నాడు, ఇశ్రాయేలుకి ఏమీ లేదు, వారు గ్రహించరు. వాళ్ళ దగ్గర ఉన్న దాని గురించి ఆలోచన చేయరు. దేవుడు నాకు ఇంత కృపనిచ్చాడు కదా. ఆమేన్, హల్లెలూయా. ఓ భిక్షగాడండి దేవుణ్ణి ఎప్పుడు తిడుతూనే ఉన్నాడట. దరిద్రుని పెట్టాడు, దరిద్రంగా చేశాడు, దరిద్ర కుటుంబంలో పుట్టించాడు. ఇలాగ తిడుతున్నాడట దేవుణ్ణి. ఓ దైవజనుడు అతని దగ్గరికి వెళ్ళాడట. ఎవడయ్యా దరిద్రుడు? నువ్వు దరిద్రుడు. హౌ సార్, ఏమీ లేదు, తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, పిల్లని పోషించడానికి ఏం పనులు లేవు, ఏం చేయాలంటే. సరే కానీ నాకు ఒక 10 లక్షలు ఇస్తాను, 2 కిడ్నీలు ఇస్తావా అన్నాడట. ఏమడిగావు? 10 లక్షలు డబ్బులు ఇస్తానయ్యా, 2 కిడ్నీలు. అమ్మమ్మా, పోనీ 50 ఇస్తావా? నీ శరీరంలో కోట్లు ఖర్చు, కోట్లు విలువ చేసే అవయవాల దేవుడు నీకు ఉండవలు పెట్టాడు. ఆమేన్. ఎవడే నేను దరిద్రుడు అన్నది? నువ్వు గ్రహించట్లేదు. కోట్లు కలిగిన వాళ్ళు కిడ్నీ లేక ఏమైపోతున్నారు? నడవలేక వీల్చైర్లో. సరైన తిండి లేదు, నీ కడుపు నిండా తిండి పెట్టాడు, నువ్వు గొడ్డు కారం తిన్నా కూడా అరిగించుకోగలిగిన కృప నీకు ఇచ్చాడు దేవుడు. ఆమేన్. నువ్వు అనుకుంటా నేను తింటున్నది గొడ్డు కారం అని. ఉన్నతమైన ఉన్నోళ్ళకి పెట్టి చూడండి, తినలేరు వాళ్ళు. సాయంత్రానికి పరిపెక్కుతారు, ఒక్క పూట తింటేనే హాస్పిటల్కి వాల్సింది వాళ్ళు. నేను చెప్పేది అబద్ధం కాదు, నిజమే చెప్తున్నా. రుచికరంగా ఒక రోజు చేసుకుని తినమని చెప్పండి వాళ్ళు, మరుసటి రోజు హాస్పిటల్ బెడ్ మీద ఉండకపోతే పని. నువ్వేం రాళ్ళు తిన్నా అరిగించుకోగలిగిన కృపని దగ్గర పెట్టాడు దేవుడు. స్తోత్రం. దాని అర్థం ఏంటో తెలుసా?
వాడు ఎక్కడికి వెళ్ళి బతకలేడు. నువ్వు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బ్రతుకుతావు. ఆమేన్. ఎక్కడికి వెళ్ళినా బ్రతికిపోతావు. బేర్ని చూశారు మీరు? డిస్కవరీ ఛానల్లో బేర్ని పేడ పురుగులు తింటాడు. పేడ పురుగులు, గాజుల పురుగులు తింటాడు, పాములు తింటాడు, తేళ్లు తింటాడు. ఏమి తినైనా అరిగించుకోగలిగిన వాడు. ప్రైజ్ లార్డ్. ఇది కూడా దేవుడు కృప. అంత దగ్గర కృప కలిగి ఉన్నాడు కాబట్టి ధైర్యంతో చేయగలిగాడు. దేవుని దగ్గర పెట్టిన కృప నీకు అర్థం కావట్లే. నువ్వు గ్రహించుతే కదా నీకు అర్థమయ్యేది. దేవుడు నాకు ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, నువ్వు ఎందుకు ఆలోచించట్లే? కేవలం డబ్బునే చూస్తున్నాను. ఇంత మంచి కుటుంబాన్ని, ప్రేమ కలిగిన కుటుంబాన్ని, నెమ్మది కలిగిన కుటుంబాన్ని దేవునికి ఇచ్చాడు. మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి స్నేహితులను ఇచ్చాడు, మంచి సంఘాన్ని ఇచ్చాడు, మంచి పరిచర్యని ఇచ్చాడు. ఆమేన్. కావాలి ఎందుకంటే ఓసారి మీరు అప్పుడప్పుడు ఇక్కడే ఉండకుండా ఓసారి జైలుకి వెళ్ళి రండి, అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూసి రండి. అమ్మ నీ బాధ ఏంటి, నీ కష్టాలు ఏంటి అని అడిగిరండి. నీకున్న దేవుడు నీకు ఇచ్చిన కృప ఏంటో నీకు అర్థం అవుతుంది. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్రహించు దేవుని సంగతులు. దేవుడు నీకు ఇచ్చిన ఈ విలువైన మాటలు, విలువైన సంఘం, విలువైన పరిచర్య, విలువైన వాటి అన్నిటిని గ్రహించు. చాలా ఇంతకంటే మంచి కుటుంబం నాకు దేవుడు మంచి కుటుంబం ఇచ్చాడు. ఆ డబ్బు దేవుంది, ఈరోజు ఉంటే రేపు. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరే చాలా, నాకు తెలిసి యేసు కృపా సంఘంలో ప్రతి బిడ్డ నిమ్మలంగానే బతుకుతారని నాకు తెలుసు. కారణం ఏంటంటే మేము చేసే ప్రార్థనలు, దేవుని కృప మిమ్మల్ని అలాగనే కాపాడుతూ వస్తున్నారు. ప్రైజ్ లార్డ్. కొన్ని కుటుంబాల్లో ఉన్నతంగా చదువు కలిగిన, బాగా డబ్బున్న, హైదరాబాద్కి వెళ్తే ఓ తల్లి, బిడ్డ రా బిడ్డ, నన్ను రానైనా వచ్చి ఇంట్లో ప్రార్థించి, నా కొడుకు బాగా చదువుకున్నాడు, కోట్లు సంపాదిస్తాడు, ఒక్క గంట ఇంట్లో ఉండలేడు, ప్రేమగా భార్యని పిలవలేడు, తల్లిని పిలవలేడు, పిల్లలు లేరని తాగి ఒక్కసారి వచ్చి ఓ బిడ్డ. హల్లెలూయా. మన కుటుంబంలో ఎంత నెమ్మది, ఆమేన్, ఎంత సమాధానం, ఎంత ప్రేమ. చిన్న చిన్న కలవరాలు ఉంటాయి. సంసారం సముద్రంతో పోల్చబడింది. అప్పుడప్పుడు చిన్న గాలులు, చిన్న అలలు వస్తూ ఉంటాయి. వాటి గురించి పెద్దగా మనం ఆలోచించకూడదు. స్తోత్రం. ఆమేన్. నువ్వు దేవుడు నీకు ఇచ్చిన కృపను గురించి నువ్వు గ్రహించితే నువ్వు చేసే ప్రతి పనిలో సక్సెస్ పొందుకుంటావు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయును గాక.